హలో హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వేగశ్రీ కలెక్షన్స్. ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. ఇంట్రడక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో తెలియక ఫస్ట్ నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్, అంటే జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు, అంటే షాప్లో అక్కడక్కడ తీసుకునే కానీ అట్లా బడ్జెట్ చేసినవి నా దగ్గర ఉన్నాయి. ఏదైనా ఫెస్టివల్స్కి వేసుకునే వాటికి, ఇవి వేసుకునే వాటికి నేను అంటే మన పండుగలు వచ్చేటప్పుడు ఏ పండుగలకు నేను ఏ జ్యువెలరీ పేరు చేస్తానో నాకున్న నేను తీసుకున్న పేజెస్ వల్ల కొన్ని పేజెస్ వల్ల, అలాగే బయట తీసుకున్న జ్యువెలరీతో ఒక ఈ స్టార్టింగ్ వీడియో ఈ విధంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నాకు అనిపించింది. ఈ జ్యువెలరీ మీకు కూడా నచ్చినట్లయితే చూసేయండి వీడియో. ఒకసారి నాకున్న జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది నేను అంటే ఇక మాకు దగ్గరలో అంటే చాలా మాల్స్ ఉంటాయి కదా, అయితే ఆ మాల్స్లో నేను తీసుకున్నాను. బయట అన్నమాట, అంటే బయట అంటే షాప్స్లో మనకు సేల్ చేస్తారు కదా, అట్లున్నప్పుడు తీసుకున్నాను. బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా. ఇప్పుడు మనకు కుందన్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అయితే వీటికి మొత్తము పింక్ వచ్చినాయి. పింక్ కింద రైస్ పల్స్ వచ్చినాయి. కింద రైస్ పల్స్ వచ్చేసి దీనికైతే అంటే వెనుక చైన్ ఏం రాలేదు, జస్ట్ ఇది మాత్రమే వచ్చింది. అంటే మనము టైట్ చేసుకోవడానికి కానీ ఇది చేసుకోవడానికి కానీ అయితే ఇది బాగుంది. అంటే మల్టీ కలర్లో వస్తే ఇంకా మంచిగా అనిపించింది. కాకపోతే పింకే నాకు నచ్చింది, అంటే పింక్లోనే ఉండే, అందుకని పింక్లోనే తీసుకున్నా. కొంచెం ఇది అంటే కుందంలోనే ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి కదా, ఇక నాకు దొరికిన దాంట్లోనే సాటిస్ఫై అయ్యాలి కాబట్టి నాకు ఇదే మంచిగా అనిపించింది. కింద రైస్ పల్స్ ఓన్లీ పింక్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి. దీనికి వెనకాల థ్రెడ్ ఇచ్చిండ్రు. థ్రెడ్కి కూడా ఇగో ఇట్లా ఉన్నాయి, ఇట్లా వచ్చేసి ఇట్లా ఇచ్చిండ్రు. ఇది నేను ఎంతకు తీసుకున్నానో నాకు అంత ఐడియా లేదు, అంటే దొరికినట్టుగా ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసేసుకుంటాను అన్నమాట. ఇది వేసుకొని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి ఎట్లా చూసేయండి. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నవి, అంటే ఇంటి దగ్గర డైలీ వేర్ కోసం పెట్టుకుంటాను. పూర్తిగా లుక్ అనిపించడానికి నా దగ్గర రిఫరెన్స్ పిక్ అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కాబట్టి వీటిని కూడా పెట్టుకొని చూపిస్తాను. పూర్తిగా లుక్ ఎట్లా ఒకసారి చూసేయండి. దీని సెట్ వచ్చేసి ఇట్లీ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. దీనికి కూడా రైస్ పల్స్ పైన ఇచ్చారు, కింద ఇచ్చిండ్రు. దీనికి సెటప్ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి. అంటే నేను పింక్ సారీ కట్టుకున్నా కాబట్టి అంత ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీకు ఎట్లా అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇది నెక్ సెట్ పూర్తి లుక్ ఇది. నేను ఏవేవి ఎట్లున్నాయని చెప్పేసి నాకు చెప్పండి. ఇది వచ్చేసి అంటే మనము జడ బ్యాక్ సైడు పెట్టుకుంటాం కదా, అంటే ప్యూర్ అంతా మ్యాట్లో ఏం కాదు, అంటే మీషోలో కానీ అట్లా ఏం తీసుకోలేదు. అంటే మామూలుగా ఇట్లా నేను ఏదైనా సరే మీషో వాటిలో తీసుకోను, అంటే కొంచెం క్వాలిటీ మంచిగా రాదని చెప్పేసి మనం అనుకుంటాం కదా కొందరు. అయితే కొంచెం దగ్గరలో ఉన్న షాప్లోనే ఇట్లా మా దగ్గరకున్న వాటిలోనే తీసుకున్నా. ఇది బ్యాక్ సైడ్ మనం జడకి, నాకు జడ కొంచెం షార్టే ఉంటుంది కాబట్టి నేను షార్టే తీసుకున్నా ఇది అని చెప్పేసి, మళ్ళీ అంత లాంగ్ హెయిర్ లేదు కాబట్టి. దీనికి కూడా అంతే మల్టీ కలర్ వచ్చింది, ఏ శారీ పైకి కూడా మ్యాచప్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ ఉంటుంది, దీనికి ఇట్లా జస్ట్ పెట్టుకోవచ్చు మనము. జడకి వెనుక ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా తగిలిచ్చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసి ఇట్లా పక్కన దీనికి కూడా సైడ్కి మొత్తము చిన్న బాల్స్ లెక్క, అంటే గోల్డ్ బాల్స్ వచ్చినాయి మొత్తం మల్టీ కలర్లో. కింద బుట్ట వచ్చేసి ఇట్లా ఇచ్చేసిండు. ఇది ఒకటి ఉంది. ఈ చంపస్వరాలు
చంపస్వరాలు కూడా కొంచెం మల్టీ కలర్లో తీసుకున్నా, ఎందుకంటే క్యాన్ని తీసుకోవడానికి కుదరదు కాబట్టి. ఇక పైన ఏంటంటే చిన్న చిన్నగా వైట్ బాల్స్ వచ్చినాయి, దానికి కూడా ఇట్లా తీగలాగా వచ్చేసి కింద కూడా ఇవి చిన్న చిన్న అక్కడక్కడ ఏమంటారు బీడ్స్ వచ్చినాయి. బీడ్స్కి ముత్యాలు వదిలేసి ఇట్లా వచ్చింది. ఇవి కూడా నేను దగ్గర అంటే ఇట్లనే బయటనే షాప్స్లోనే అట్లాంటి వాటిలోనే తీసుకుని చంపస్వరాలు అయితే ఒకటే సెట్ ఉంది నా దగ్గర. అంటే ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నవి. దాని తర్వాత ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. అంటే లాంగ్ అంటే నాకు ఇదే ఉంది. ఇది అంటే బయట ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పేసి మనం చాలా షాప్స్ ఇస్తున్నాం కదా, అట్లనే ఒక పెద్ద షాప్లో తీసుకున్నా. దీని ప్రైస్ నాకు ఎంత పడిందంటే మీకు చూపిస్తాను. దీనిపైన ట్యాగ్ ఉంది. ఇది రీసెంట్గా తీసుకున్నా, మీకు కూడా కనిపిస్తుంది. నేను ట్యాగ్ చూపిస్తాను మీకు ఒకసారి, వాళ్ళు ఎంత ప్రైస్ వేసిండ్రు అని చెప్పేసి ఒకసారి చూడండి. ఈ దాంట్లో చూసుకున్న 9,950 రూపీస్, అంటే ఎక్కువ తక్కువ మనకు ఒక 50 రూపీస్ తక్కువ 10,000 అన్నమాట. అంటే ఇది ఒకటే, అంటే మీరు అనుకోవచ్చు దీనికి షార్ట్ వచ్చి 10,000 అని చెప్పేసి, కాదు, ఇది ఒకటే ఇంత మనకు అంటే ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి వేసుకుంటే ఫుల్ నిండు కనిపించేస్తుంది కదా. ఇది వచ్చేసి మొత్తము అంటే మెహందీ పాలిష్ కానీ అట్లాంటిది ఏం లేదు. అంటే మనం గోల్డ్లో సేమ్ ఎట్లా తీసుకుంటామో సేమ్ అంతే ఉంది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ కింద మొత్తం మెరూన్ కలర్స్ వచ్చేసి దీనికి కూడా మొత్తము వైట్ బాల్స్ ఇచ్చేసిండు. ఇంకా మధ్యలో గాడ్ మోటివ్స్ ఉన్నాయి, లక్ష్మీదేవి గాడ్ మోటివ్స్ ఉన్నాయి. దీనికి కూడా థ్రెడ్డే ఇచ్చిండు, చైన్ ఏమీ లేదు. ఎందుకంటే ఇటువంటి వాటికి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, చైన్ ఇస్తే మనము అంతే వేసుకోలేము కాబట్టి. ఇది కూడా ఒకసారి నేను వేసుకోండి. అంటే ఇది ఒక్కటే అనుకుంటారు కావచ్చు. అంటే వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు మనం ఒక దగ్గర తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో కానీ చాలా చూస్తూ ఉంటాము, ఆ వీటిల్లో తీసుకోలేదు. ఎందుకంటే మేము మాకు చాలా లాంగ్ కాబట్టి ఇది ఒకటే తీసుకున్నాం. దీనికి ఒకటే మీకు ప్రైస్ ట్యాగ్ చూపించిన కదా 10,000, ఒక 50 రూపీస్ దాకా 10,000 దాకా పడ్డది. మీరు షార్ట్ లాంగ్ కావచ్చు, కానీ వాళ్ళు షార్ట్ ఒకటే నాకు 10,000కి ఇచ్చేసిండ్రు, అంటే దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్. ఎందుకంటే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు జ్యువెలరీ కొనుక్కోలేము కాబట్టి ఇటువంటి వేసుకుంటే సాటిస్ఫాక్షన్ అవుతాం కాబట్టి. అయితే నేను ఇది షార్ట్ కూడా విడిగా తీసుకున్నాను అన్నమాట. అంటే దీనికి మ్యాచ్ అప్ చేసేటట్టు ఇది సేమ్ ఎంత ఉందో దీనికి ఎట్లా అంటే దీనికి గాడ్ మోటివ్స్ వచ్చినాయి, దీనికి కూడా గాడ్ మోటివ్స్ వచ్చినాయి. ఏమంటే సత్యనారాయణ స్వామిది వచ్చినాయి, దీనికేమో లక్ష్మీదేవి వచ్చినాయి. అయితే దీనికి థ్రెడ్ ఇచ్చారు, దీనికి చైన్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అది వేరే ఇది వేరే. కాకపోతే నేను ఎక్కడైనా పోతే మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నా. దీనికి కూడా ప్రైస్ ట్యాగ్ చూపిస్తాను మీకు. దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 6,800. అంటే ఇది 9,950, ఇది 6,800. ఇది చూడండి, ఇది షార్ట్. అంటే నేనే వాళ్ళకు మ్యాచ్ చేసి మనమైతే మ్యాచ్ చేసి ఇచ్చిండు. ఇట్లా మనం ఎటన్నా వేసుకుంటే ఇప్పుడు నేను పట్టు సారీ కట్టుకున్నా కదా, అట్లా ఫంక్షన్స్లోకి అట్లా వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసుకున్నా. అంటే ఈ సెట్కి వీళ్ళు ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు, ఈ లాంగ్ దానికి. ఈ షార్ట్ దానికి మాత్రం ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చిండ్రు. ఇది కింద మొత్తం అంటే ఈ లాంగ్ దానికి కానీ షార్ట్ దానికి కానీ మొత్తము అంటే మెరూన్ అంటే మెరూన్ మరీ అంత మెరూన్ కాకుండా కొంచెం మామూలుగా వస్తుంది, అటు ఇటు కాకుండా ఉంది కలరు. దీనికి కూడా పైన బాల్స్ ఇట్లా గోల్డ్ బాల్స్ వచ్చి కిందనేమో ఇట్లా బీడ్స్ ఇచ్చిండ్రు, ఏది మెరూన్ కలర్లో. ఇక మనకు పెట్టుకోవడానికి కూడా ఇట్లా బ్యాక్ స్క్రూ టైప్ ఇచ్చిండ్రు, అంటే ఈ సెట్ పైకి. ఇవి కూడా నేను ఒకసారి పూర్తిగా చూపిస్తాను. దీన్ని అంటే నేను ఇప్పటిదాకా ఒకసారి కూడా సెట్ వేసుకోలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకు రాబోయే ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పండగకి ఆడవాళ్ళకి ఏదైనా జ్యువెలరీ ఇష్టం కాబట్టి ఏ చీర పైకైనా పెట్టుకుంటాం. ఇది అంటే నేను పూర్తిగా తీసుకున్న సెట్ అయితే ఇది. అంటే ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఇప్పుడు మనకు వచ్చే ఫంక్షన్స్ కానీ ఏదైనా వస్తే నాకు ఇప్పటిదాకా ఇది ఒక సెట్టే ఉంది, ఇంకేం సెట్స్ లేవు. అంటే పెద్దగా బ్రైడల్గా పెద్దగా అనేది ఒకటి ఉంది, ఇది ఒకటి తీసుకున్నా. దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. ఇంకా ఇది షార్ట్, ఇది లాంగ్ వాళ్ళ దగ్గర పేరప్ చేసి నేను తీసుకున్నా. ఇది ఎట్లుందో ఈ సెట్ మీకు దీంట్లో ఏది నచ్చిందని అని చెప్పేసి నా కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. దీని బయట వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. ఎందుకంటే మనకు అట్లనే స్క్రూ టైప్స్ అంటే ఇవి మామూలుగానే ఇచ్చిన ఇట్లా
బ్యాక్ పిన్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చేసిండు. ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా వెయిట్ అనిపిస్తాయి. ఇవి కూడా చూడడానికి ఇట్లా అనిపిస్తుంది కానీ మస్తు వెయిట్ ఉంది వేసుకుంటే మాత్రం. ఈ లాంగ్ కానీ ఈ షార్ట్ కానీ మంచిగానే వెయిట్ ఉన్నాయి. అందుకని ఇంత ప్రైస్ పడ్డదేమో అనిపిస్తుంది నాకు. పేరప్ చేసుకున్నా, వాళ్ళు ఇవ్వలేదు లాంగ్ షార్ట్, నేను పేరప్ చేసుకున్నా. అట్లా కూడా ఉన్నాయి లాంగ్ షర్ట్, కానీ వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అంటే అట్లా ఇవ్వలేదు లాంగ్ షార్ట్ అని చెప్పేసి. మనమే వీడియో కొనుక్కోవాలా ఆ షాప్లో. అయితే ఇక నేను ఇంకొకటి ఇది వేసుకున్నా, ఇది వేసుకున్న రిఫరెన్స్ పిక్ కూడా ఉంది, నేను పక్కన యాడ్ చేస్తాను. ఇది దీనికి వచ్చేసిందంటే ఇది మా పాపకు కూడా వేసిన, మా పాపకు పిక్ యాడ్ చేస్తాను నేను, నాకన్నా మా పాపకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి. ఇది కూడా మొత్తం అంటే మల్టీ కలర్, కొంచెం మెహందీ షేడ్ ఉంది, మొత్తం ముత్యాలు, అలాగే ఏమంటారు పక్కన మొత్తం అంటే చిన్న చిన్నగా మెరూన్ అట్లాంటివి ఉన్నాయి. ఇక మామూలుగా అంటే మొత్తం ఎక్కువ వైట్ ముత్యాలే ఎక్కువగా వచ్చినాయి దీనికి. ఇక మా పాపకు అంటే స్కూల్స్ ఫంక్షన్స్కి కానీ వాటికి కానీ చాలాసార్లు వేసి పంపించాను నేను. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ అంటే మనం అసలు వేసుకున్నట్టే కనిపించేది. ఇది ఇట్లా అనిపిస్తుంది. దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. అంటే మీరు ఇదే హీడో కూడా చూసుకోవచ్చు, నేను బయటనే తీసుకున్నా అని చెప్పేసి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. అంటే ఇవి ఎక్కువ వెయిట్ ఏం లేవు, తక్కువ వెయిట్ ఉన్నాయి. అంటే పెట్టుకుంటే కూడా అంత పెట్టుకున్నట్టు ఏమనిపించవు, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎటన్నా అయితే. దీని పైకి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అసలు పెట్టుకున్నా కూడా పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. చైన్ కూడా అంతే, ఉన్నా కూడా సేమ్ లేనట్టే అనిపిస్తుంది. ఇది నేను చాలా వాటి పైన వేసుకున్నా, మా పాపకు కూడా వేసిన. ఇది అంటే లైట్ వెయిట్ ఉంటుంది, పాప కూడా క్యారీ చేస్తుంది అని చెప్పేసి. దీనికి కూడా సేమ్ అంటే థ్రెడ్ ఇవ్వకుండా బ్యాక్ సైడ్ హుక్స్ అంటే మనకు పెట్టుకోవడానికి చైన్ టైప్ ఇచ్చిండు. దీన్ని పూర్తి లిక్ ఇదన్నమాట. నేను పక్కన రిఫరెన్స్కి క్యారీ చేస్తా చూడండి. దానికి చాలా మంచిగా అనిపిస్తుంది అది. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ నెక్స్ట్ నేను అంటే మా తమ్ముడు మ్యారేజ్కి తీసుకున్నాను అనమాట. మ్యారేజ్కి ఏం వేసుకున్నా అంటే ఇది ఉంది పిక్ నా దగ్గర, పెడతాను నేను. ఇది షార్ట్ తీసుకున్నా, అంటే ఇన్స్టాలోనే తీసుకున్నా, ఏదో పేజ్లో తీసుకున్నా, అంత ఐడియా లేదు. దీనిపైకి సెట్ వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. అంటే ఇయర్ రింగ్స్ మంచిగా వచ్చినాయి అనమాట. అంటే సేమ్ రైస్ పల్స్ కింద లైట్ బ్లూ షేడ్స్ వచ్చినాయి. మెహందీ పాలిష్ కూడా అంతేం లేదు, మంచిగానే ఉంది, గోల్డ్ టైపే ఉంది. అంటే చాంద్బాల్ ఇయర్ రింగ్స్ అంటే చాంద్బాల్ ఇయర్ రింగ్స్ టైప్లో పెద్దగా మంచిగానే ఉన్నాయి. బ్యాగ్ కూడా స్క్రూ బ్యాగ్ ఇచ్చిండు. ఇట్లా అంటే సెట్ చేసుకోవడానికి పెట్టుకోవడం కొంచెం కష్టమే, అంటే ఇట్లా తిప్పాలన్నమాట వెనుక స్క్రూ. ఇది దీనిపైకి ఇది లాంగ్ అనమాట. ఇది లాంగ్ నేను మల్టీ కలర్లోనే తీసుకున్నా. మల్టీ కలర్లో మొత్తం సేమ్ కిందకి అయిపోయినా కదా, మొత్తం రైస్ పల్స్ కింద బ్లూ బీడ్స్ ఇచ్చిండ్రు. ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మస్తు గ్రాండ్గా ఇట్లా పెట్టినాయన్నమాట. అంతే సేమ్ అన్ని మల్టీ కలరు. దీనికి గాడ్ మోటివ్స్ కూడా ఏవి వచ్చినాయంటే సేమ్ లక్ష్మీదేవి గాడ్ మోటివ్స్ వచ్చినాయి మధ్యలో మల్టీ కలర్. ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చింది. కింద మొత్తం రైస్ పల్స్, అలాగే కింద మొత్తం రైస్ పల్స్ వచ్చినాయి. లైట్ బ్లూ కలర్ షేడ్లో బీడ్స్ ఇచ్చిండు. దీన్ని కూడా అంతే రైస్ పల్స్ కింద బ్లూ షేడ్ అనమాట. కొంచెం మీకు కమ్మలు పెట్టుకొని చూపించడం కష్టం, ఎందుకంటే ఇది వెనుకకు స్క్రూ బ్యాక్ ఉంది, తీయడం కొంచెం రాదు. కొంచెం లుక్ నేను చూపిస్తాను చూడండి ఎట్లుందో. సేమ్ ఇట్లా అనిపిస్తుంది. మనం ఏదైనా ఫంక్షన్కి ఇది ఒకటి వేసుకున్నా కూడా మస్తు గ్రాండ్గా అనిపిస్తుంది. మా తమ్ముడు మ్యారేజ్కి తీసుకునేది నేను. ఇట్లా పెట్టుకుంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు, పెద్దగా ఉన్నాయని చెప్పేసి, కానీ లైట్ వెయిటే ఉన్నాయి, అంత వెయిట్ ఏం లేవు. సేమ్ ఇవి రెండు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అనిపిస్తుంది. ఇవి పెట్టుకోలేకపోతున్నా అంటే వెనకాల స్క్రూ టైప్ ఉన్నాయి కాబట్టి పెట్టుకోలేకపోతున్నా. అంటే సేమ్ మల్టీ కలర్ కింద మనకు మ్యాచ్ కాదేమో కానీ మొత్తం స్టోన్స్ అయితే పైన మల్టీ కలర్ ఇచ్చిండు. ఇది ఒక సెట్. ఈ సెట్ మీదకి మ్యాచ్ కావడానికి
ఇంకొక సెట్ తీసుకున్నా, అది చూపిస్తాను నేను. ఇది ప్రైస్ ఎంత పడిందంటే ఇన్స్టాలో ఎక్కువనే అనిపించింది నాకు, దీని ప్రైస్ మరీ టూ మచ్ అనిపించింది. అంత ప్రైస్ చేసిండ్రు. అంటే బయట కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నేను తీసుకున్న కొన్ని చూపించిన కదా, అవి చూసుకుంటే ఇది చాలా ఎక్కువ రేట్కే పడ్డది. ఇన్స్టాలోనే తీసుకున్నా, ఇది ఒకటి ఇన్స్టాలో తీసుకున్నా. అయితే దీనికి మ్యాచింగ్గా షార్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నా. దానికి చైన్ టైప్ వచ్చింది, దీనికి కూడా అంతే. పైన ఇట్లా మనం మెత్తగా ఉన్నట్టు అట్లా ఇక్కడ మంచి పూసలు కూడా ఇచ్చిండు, అంటే ఎవరైనా చూస్తే నీట్ ఫినిషింగ్ అనిపించడానికి అని చెప్పేసి ఇట్లా కూడా ఇచ్చిండు. ఇదేంటంటే సేమ్ అంటే ఏమంటారు యాంటిక్ మోడల్ అన్నమాట. అంటే దానికన్నా నాకు షార్ట్కి అంత ప్రైస్ పడలేదు, కానీ ఈ లాంగ్కి చాలా ప్రైస్ పడ్డది అనిపించింది. ఎందుకంటే ఇది వాళ్ళందరూ ఏంటంటే యాంటిక్ మోడల్లో వచ్చింది, కింద మొత్తం బీడ్స్ వచ్చినాయి. మనకు గోల్డ్ ఇట్లా బీడ్స్ వస్తాయో గోల్డ్ బీడ్సే వచ్చినాయి. దీనికి ఇట్లా పూసలు కానీ అట్లాంటివి ఏం రాలేదు. పూసలు వచ్చినా కూడా గోల్డ్ బాల్సే వచ్చినాయి. మధ్యలో చిన్నగా వైట్ ఇచ్చినవి మనకు కనబడినట్టే ఉన్నాయి సేమ్. ఎవరైనా వేసుకుంటే కూడా ఇది గోల్డ్ అంటారు బయట. ఇది షార్ట్ తీసుకున్నా, నేనే మ్యాచప్ చేసుకున్నా ఒక్కొక్క విధంగా. ఎందుకంటే ఇది ఇట్లా మనం ఎంతవరకు జరుపుకుంటే పైనకి జరుపుకొచ్చింది. ఈ ఒకటి ఇట్లా అనుకున్నా, కాకపోతే వీటిపైన ఇయర్ రింగ్స్ మాత్రం మస్తు ఇచ్చిండు. అంటే గోల్డ్ బాల్స్ ఉన్నాయి, దీంట్లో ఏం లేవు. పెట్టుకొని చూపిస్తాను నేను. కాకపోతే ఇయర్ రింగ్స్ చాలా వెయిట్ ఉన్నాయి, పెట్టుకొని చూపిస్తాను. చూడండి ఇట్లా చెవు ఊసిపోయేటట్టుంది అట్లున్నాయి. ఇట్లా దీన్ని పూర్తి కానీ పెట్టుకుంటే ఏదో పెద్ద కొండొచ్చి పర్వతం కూర్చున్నట్టుంది, అంత మస్తు వెయిట్ ఉన్నాయి. ఇది చాలా ప్రైస్ పడ్డది. నేను నాకు చూపించిన లాంగ్ కన్నా ఈ షార్ట్ ఎక్కువ ప్రైస్ పడ్డది. ఎందుకంటే యాంటిక్ మోడలు మొత్తం గోల్డ్ బాల్స్ వచ్చినాయి కాబట్టి దీనికి ఎక్కువ ప్రైస్ పడ్డది. దీనికి వచ్చిన ఇవి బుట్టాస్ కూడా ఫుల్ వెయిట్ ఉన్నాయి. పెట్టుకోవడానికి ఏదైనా క్యారీ చేస్తే కూడా వన్ డే క్యారీ చేయొచ్చు, అంటే ఏమేమి తీసేయాలనిపిస్తుందా మనకి అట్లున్నాయి. దీని పూర్తి లుక్ ఇదనమాట. ఇవి దీని ఇయర్ రింగ్స్ ఇవి ఇట్లా. దీనికి మల్టీ కలర్ అట్లా ఏం రాలేదు, మొత్తం యాంటిక్ మోడల్ అనే వచ్చింది. యాంటిక్ మోడల్ అనే గోల్డ్ బాల్స్ టైప్ వచ్చింది. ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇది ఒకటే ఉంది. ఇది ఒకటి అంటే అన్నిట్లా అంటే నాకు ఇది చాలా ఇష్టం. ఎందుకంటే 2 స్టెప్ వచ్చింది. 2 స్టెప్స్ వచ్చేసి కింద దీనికి ఏం రాలేదు. ఒక చిన్న మీరు చూస్తున్నారు ఇక్కడ ఏమంటారు గ్రీన్ కలర్ పెద్ద బీడి, అంటే దీనికి ఏమంటారో కూడా తెలియదు, స్టోన్ టైప్ లెక్క దీంట్లో ఇచ్చేసిండ్రు. మొత్తం రైస్ పాల్సే, దీంట్లో మల్టీ కలర్స్ అంటూ ఏం లేవు ఇంకా మొత్తం. కాకపోతే దీనికి ఇచ్చిన సేమ్ దీన్ని ఎవరైనా చూస్తే కూడా గోల్డే అంటారు. అంటే వెనకాల ఇట్లా అన్ని వాటికి చూసినట్టు ఇయ్యలేడు, సన్నగా చైన్ ఇచ్చిండు. చైన్ అంటే గోల్డ్ చైన్స్ ఉంటాయి కదా మనకి, అట్లా చైన్ ఇచ్చేసి మనకి ఇది ఎంత కావాలో అంత పెట్టుకోవడానికి ఇచ్చిండు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వచ్చినాయి బుట్టా టైప్లో. నాకున్న కలెక్షన్స్లో అంటే ఇది నా ఫేవరెట్. ఒకటి ఫస్ట్ ఫేవరెట్ అంటే ఇది ఇట్లా పెట్టుకునే కూడా ఈజీగా క్యారీ అయిపోతుంది, మంచిగా పెట్టుకోవచ్చు. దీని ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా మంచిగా ఇచ్చాడు. ఎక్కువ వెయిట్ ఏం లేవు, లైట్ వెయిట్ ఉన్నాయి. పికాక్ అంటే సేమ్ లక్ష్మీదేవి గాడ్ మౌంటీస్ ఉంది. వెనకాల సేమ్ స్క్రూ ప్యాకే. కింద దీనికి కూడా చెప్పినా కదా మొత్తం అంటే వైట్ బాల్సే ఇచ్చిండు. క్యారీ చేయొచ్చు దీన్ని. నాకున్న కలెక్షన్స్లో వన్ ఆఫ్ ద ఇష్టమైందంటే ఇది ఒకటే. అంటే అన్నీ ఇష్టమే అనుకోండి ఆడవారికి, కాకపోతే ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఎక్కడికైనా సరే ఎన్ని గంటలైనా క్యారీ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ మీరు అనుకుంటారు చూడడానికి బిగ్ సైజ్ ఉన్నాయి కదా అని చెప్పి, కానీ వెయిట్ కొంచెం బాగానే ఉన్నాయి, కానీ పెట్టుకోవచ్చు, క్యారీ చేయొచ్చు ఆడవాళ్ళకి అన్నట్టు బాగానే ఉన్నాయి. దీని పూర్తి లుక్ ఇది. ఇప్పటివరకు నేను ఇది పెట్టుకోలేదు. ఇంకా రాబోయే ఫెస్టివల్స్లలో ఏదైనా పెట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఓల్డ్గా స్టార్ట్ చేసినా కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అన్నీ మంచిగా ఇది చేస్తా. దీని పూర్తి లుక్ ఇది. అంటే కొంచెం ఇయర్ రింగ్స్ మనకు అనుకోవచ్చు ఇక్కడ దాకా చాలా పెద్దగానే వచ్చినాయి. ఇది నాకు అంటే 2 స్టెప్స్ వచ్చింది. ఇంక ఇది ఒకటి పెట్టుకుంటే మనం ఏ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదన్నమాట.
ఇట్లా మంచిగా రెడీ అయ్యి కొంచెం ఇవన్నీ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. సేమ్ అన్నిటికీ నేను ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్కి అన్నిటికైతే మొత్తం బ్యాక్ సైడ్ పుష్ బ్యాకే ఇచ్చిండు మొత్తం. ఇది దీనికి ఉన్న ఇయర్ రింగ్స్ ఇది అన్నమాట. ఇది ఇట్లా ఇయర్ రింగ్స్ అంటే చూడడానికి మీకు వెయిట్ అనిపిస్తుందేమో, కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇవి లైట్ వెయిట్. ఈ నెక్లెస్ కూడా చాలా సేమ్, ఎవరైనా చూస్తే గోల్డ్ టైప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇయర్ రింగ్స్ చూసిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా చూడండి, చైన్ టైప్ ఇచ్చాడు మంచిగా, సేమ్ గోల్డ్ గా లెక్క. ఎవరైనా చూస్తే కూడా గోల్డ్లో తీసుకున్నారా అంటారు. ఇప్పుడు మనకు గోల్డ్కి ఏమాత్రం తీసుకోనట్టుంది. ఇది ఒకటి. లాస్ట్ అంటే ఇంతకు మించి లాస్ట్ వడ్డానం ఒకటి ఉంది. ఇది కూడా మొన్న రీసెంట్గానే తీసుకున్నా, మీకు అన్నా కదా ఒక మా దగ్గరలోనే. ఇది ఒకటి తీసుకున్నా. దీనికి మొత్తం అంటే సేమ్ ఇందాక చెప్పినా కదా యాంటిక్ మోడల్ ఎట్లుందో, ఇది కూడా యాంటిక్ మోడల్లోనే కొంచెం మెహందీ పాలిష్ ఏం లేదు. మొత్తం దీనికి గోల్డ్ బాల్సే వచ్చినాయి. కింద మొత్తం వైట్ చిన్న చిన్నగా ముత్యాలు ఉంటాయి కదా, దానికి సెట్ చేసిండ్రు. ఇక అంటే పెట్టుకోవడానికి బెల్ట్ టైప్, అంటే మనకి ఇంత విడికి ఇచ్చిండ్రు అన్నమాట. ఇంత ఉంది చూడండి. ఇది కూడా ఈ స్క్రూ ఇది పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా ఎంత పెద్ద అంటే మంచిగా ఉంది, స్ట్రాంగ్గా. అయితే దీని ప్రైస్లకి ఇది కూడా పెట్టుకోవడానికి ఇంత లెంత్ ఇచ్చింది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి కలెక్షన్స్ వాళ్ళ షాప్ అంటే వాళ్ళ షాప్లో చాలా ఉన్నాయి. నాకు ఇది ఒకటే నచ్చింది. ఇది కూడా యాంటిక్ మోడలే. దీని ప్రైస్ చూపిస్తాను మీకు. 5900, అంటే ఒక 100 తక్కువ 5900, 6000. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత ప్రైజులు పెట్టి తీసుకున్నాను చెప్పేసి. అంటే నా లైఫ్లో ఫస్ట్ తీసుకున్నా అంటే ఇవి ఇంతకు నుంచే తీసుకోలేను కూడా. ఇది పెట్టుకున్నా మొన్న నేను ఒకదానికి ఒక వీడియో అంటే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకోవచ్చు వెనకచ్చు అనమాట. అంటే ఇప్పుడు పట్టు శారీస్ అయితే ఇది పేరప్ చేసుకోవచ్చు. పట్టు శారీస్ పైకి ఇవి ఇంకా హిప్ బెల్ట్ వేరే టైప్లో కూడా ఇంత విడికి వచ్చింది, మీరు చూడవచ్చు. ఇంత వస్తుంది అట్లా. అదొకటి. ఇది ఫ్రెండ్స్, ఇది నా మినిమం. ఇది ఫ్రెండ్స్ అంటే నా దగ్గర ఉన్న ఏదో అంతో కొంతో మొత్తంలో తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇది మీకు ఎట్లా అనిపించింది, ఏ సెట్ మంచి అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నేను ఇంట్రడక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని తెలియక మన లేడీస్కి, అంటే లేడీసే కాదు అందరి ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇష్టం కాబట్టి ఈ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే దీంతో స్టార్ట్ చేసిన. ప్లీజ్ ఈ వేదశ్రీ కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కాబట్టి చూడండి ఇంకా మంచి ఓల్డర్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే ఇందులో మీకు ఏ సెట్ నచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, నేను పార్ట్ 2లో అవి కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడికే చూపించిన. ఇది అంటే రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి ఈ కలెక్షన్స్ మాత్రమే చూపించిన. తర్వాత మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ఇంకా వేరే ఏదైనా చూపిస్తాను నేను. ఇంట్లో అంటే మేము ఇంతే ఉంటాము మామూలుగా, ఎంత హెవీగా మేకప్ వేసుకొని అంతే ఉండవు, ఇంతే ఉంటాం కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుందో మాట్లాడేది. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుందో ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు మంచి వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను మేము. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ తీయగలుగుతాం. మీకు కూడా మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.